ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మీకు తోడేయండి, మిమ్మల్ని బలపరిచి కాపాడునుగాక. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని యొక్క వాక్యం ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 13వ వచనం. విచారము కొట్టివేసి ఆనందమును కలుగుచేతును అని తన ప్రజలైన వారి కొరకు ఆయన తెలియజేస్తున్న ఈ అమూల్యమైన వాగ్దానాన్ని బట్టి దేవునిని మనం ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉన్నాం. కారణం ఏమిటి అంటే, విచారమును కొట్టివేసే దేవుడు మన దేవుడు. చాలామంది జీవితాలలో ఏదో ఒక విషయాన్ని గురించి విచారపడుతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డ, ఈ వర్తమానం వింటున్న నీ జీవితంలో నువ్వు దేని గురించి విచారపడుతున్నావు? అనేక విషయాల గురించి విచారపడుతున్నట్టుగా అర్థమవుతూ ఉన్నది. రకరకాల పరిస్థితులు నేను విచారంలోని నెట్టివేస్తూ ఉన్నాయి. ఆర్థిక పోరాటాలు, అనారోగ్య సమస్యలు, ఎదిగొచ్చిన పిల్లల గురించినటువంటి విచారము. నా ప్రియ దేవుని బిడ్డ, దేని గురించి నువ్వు విచారపడుతున్నావో ఆ సమస్తమును దేవుడు చూస్తూ ఉన్నాడు. మార్తతో ప్రభు అంటారు, మార్తా మార్తా, నీవు విస్తారమైన పనులు పెట్టుకొని విచారపడుచు ఉన్నావు అని చెప్తున్నారు. అనేక రకాలైన పనులు, వ్యాపకాలు కూడా విచారానికి కారణంగా మారుతాయి. నా ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో విచారానికి కారణం ఏదైనప్పటికీ విచారించకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తారు. విచారం వలన నీ ముఖం వికారం అవుతుంది. విచారం వలన నీ అంతరంగము ఆవేదనకు లోనవుతుంది. శరీరంలో ఉన్న ఆరోగ్యం క్షీణించిపోతుంది. కనుక విచారాన్ని విడిచిపెట్టు. విచారములన్నిటినీ కొట్టివేసే దేవుని వైపు చూడు. ప్రభువు చెప్పకనే చెబుతూ ఉన్న అద్భుతమైన సాక్ష్యము, వారి విచారమును కొట్టివేసి వారికి ఆనందమును కలుగుచేతును అని. ప్రియ దేవుని బిడ్డ, వారు అంటే ఎవరు? దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, దేవునికి ప్రార్థించేవారు, దేవుని మీద ఆనుకునేవారు ఎవరైతే ఉంటారో వారి జీవితాలలో వారికి ఉన్న విచారమును దేవుడు కొట్టివేస్తాడట. కొట్టివేయట అనగా పరిపూర్ణంగా తొలగించే కార్యము. దేవుడు నిశ్చయంగా నీ జీవితంలో, నీ కుటుంబంలో, వ్యాపారంలో, ఉద్యోగంలో చదువుకుంటున్న బిడ్డలైతే మీ యొక్క చదువుల్లో దేవుడు తోడేయండి. ఆయా పరిస్థితులను గురించి, ఆయా సందర్భాలను గురించి విచారపడుతూ ఉండగా దేవుడు ఆ విచారమును కొట్టివేసి మీకు ఆనందమును కలుగు చేయనుగాక. ఎక్కడ ఆనందం ఉంటుందో అక్కడ ఆరోగ్యం, ఎక్కడ ఆనందం ఉంటుందో అక్కడ సమాధానం, ఎక్కడ ఆనందం ఉంటుందో అక్కడ నెమ్మది కలుగుతాయి. నా ప్రియ దేవుని బిడ్డ, మనల్ని ప్రేమించిన మన ప్రభు, మన కొరకు ప్రాణం పెట్టిన మన ప్రభు మరి శ్రేష్టమైనటువంటి ఈ వాగ్దానాన్ని మనకు తెలియజేస్తూ ఉండగా నిశ్చయంగా దేవుని మీద ఆనుకొని ప్రార్థించి విచారము ఎదురవుతున్న ప్రతి సమయంలో ప్రార్థన ద్వారా దాన్ని జయించండి. ప్రార్థనలో మనం ఉన్నప్పుడు, దేవుని మీద ఆనుకున్నప్పుడు విచారమును దేవుడు కొట్టివేసి ఆనందాన్ని కలుగు చేస్తాడు. నీ భర్తను గురించి విచారపడుతున్నావా? నీ భార్య గురించి, నీ పిల్లల గురించి విచారపడుతున్నావా? అవును, నువ్వు నిజముగానే విచారపడుతున్నావు. ప్రభు నిశ్చయంగా నీ కన్నీటిని చూసిన వారై నీతోనే మాట్లాడుతూ నేను ధైర్యపరుస్తున్నారు. ఎక్కడైనా విచారాన్ని విడిచిపెట్టు, ధైర్యపరిచే దేవుని వైపు చూడు. ప్రభు నిశ్చయంగా నీ జీవితంలో గొప్ప ఆశ్చర్యకరమైన కార్యాన్ని చేసి నిన్ను తృప్తిపరిచి ఆనందింపచేస్తారు. దేవుని సన్నిధిలో ప్రతి విచారమునకు ఒక పరిష్కారాన్ని దేవుడు కలుగు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమాస్వరూపుడైన తండ్రి, దేవా, ఈ వర్తమానం వింటున్నటువంటి బిడ్డలందరి జీవితాల్లో వారికి ఉన్న యావత్తు విచారములన్నిటినీ మీరు కొట్టివేయమని ప్రార్థన చేస్తున్నారు. దేవా, స్వతంత్రులుగా, నెమ్మది గలవారిగా, జయము కలిగిన వారిగా, సంతోషము గలవారిగా నీ బిడ్డలను ఉంచండి ప్రభువా. ఏ విషయం వారిని విచారముతో నింపుతుందో, ఏ విషయాన్ని బట్టి వారి విచారంలో మునిగిపోయి ఉన్నారో తండ్రి, ఆ విచారాలు కొట్టివేయండి. ఆనందాన్ని కలుగు చేయండి, ఆదరించండి, ధైర్యపరిచి జయాన్ని అనుగ్రహించి దినమంతా నడిపించి కాపాడమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.